బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది నేడు ఛార్జ్షీట్ అని చెప్పేసి బీజేపీ కిషన్ రెడ్డి అంటున్నారు. జిల్లా నియోజకవర్గ స్థాయిలో ప్రజల ముందుంచుతాం. ఓకే, కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో అవుతుందని గత భారత పాలన అడుగుజాడలోనే నడుస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. డిసెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ముందుకు ఛార్జ్షీట్ తీసుకొస్తామని చెప్పేసి ప్రకటించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా సంఘటన పర్వ్ కార్యశాల జరిగింది. ఇందులో కిషన్ రెడ్డి పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబ పాలనలో నడిచింది. దాని నుంచి విముక్తి కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అది భారత అడుగుజాడలోనే నడుస్తుంది. ఇటీవల ఎమ్మెల్యేలు ఎంపీలతో ప్రధాని మోదీని కలిసినప్పుడు తెలంగాణలో భాజపాకు మంచి భవిష్యత్తు ఉందని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏదైతే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ తప్పు చేసి ఉంటే ఈరోజు బీజేపీకి మంచి అవకాశం, కానీ ఆ అవకాశాన్ని బీజేపీ వినియోగించుకోవడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అవుతుంది. ఏ రకంగా అని చెప్పేసి అంటే ఈరోజు తెలంగాణలో గత 10 ఏళ్లుగా కేసీఆర్ పాలన నడిచింది, బీఆర్ఎస్ పాలన నడిచింది. ఆ పాలనలో ఏ రైతుకు న్యాయం జరగలేదు. రైతులకు మంచి చేసామని చెప్తా ఉన్నారు, కానీ ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు. ఏ రైతులను కాదు, ఏ ఉద్యోగులను నిరుద్యోగులను ఎవరిని కూడా కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉంచిన దాఖలాలు లేవు. ఉద్యమకారులు బయటకు వచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఎక్కడిదక్కడ నిర్బంధించి వాళ్ళను అరెస్టులు చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నోర్లు మూయించే ప్రయత్నం చేసిండు. నిరుద్యోగులు ఉద్యోగాలు అడుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళను ఏ రోజు కూడా రోడ్ ఎక్కనిచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు ఈ నోర్లు ఇదే రకంగా తెరిచి ఉంటే ఈ ప్రతిపక్షాలు ఇలా కాంగ్రెస్ ప్లేస్లో బీజేపీ వచ్చే అవకాశం ఉంటుండే. ఏ రోజైతే బీఆర్ఎస్ చేసిన తప్పిదాలపై కాంగ్రెస్ పోరాటం చేసింది కాబట్టి అంతో ఇంతో కాంగ్రెస్కు పట్టం కట్టి తెలంగాణ ప్రజలు నమ్ముతూ ఉన్నారు కాంగ్రెస్ను. ఇప్పటికి కూడా ఆ కాంగ్రెస్ నిలుపుకోదా కాంగ్రెస్ వ్యక్తిగతం. కానీ కిషన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడో గతంలో ఇదే కిషన్ రెడ్డి ఎందుకు నోరు మేపలేడు అని చెప్పేసి దానికి ఒకసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభుత్వంపై సమీక్షిస్తామని చెప్తా ఉన్నాడు. సంతోషం. ఎప్పుడైతే ప్రతిపక్షాల పార్టీలు నోరు విప్తాయో, ఎప్పుడైతే ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉంటాయో అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ పని ఇప్పుడు కాదు చేయాల్సింది, ఎప్పుడో చేయాల్సింది మీరు. ఈరోజు బీఆర్ఎస్ రైతుల పక్షాన ఉంటామని చెప్తా ఉంది, బీఆర్ఎస్ రైతులకు న్యాయం చేస్తామని చెప్తా ఉంది. ఆ ప్లేస్లో ఉండాల్సింది బీజేపీ. ఎందుకంటే గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ వల్ల నష్టపోయిన రైతులే కదా ఈసారి కాంగ్రెస్ కోటేసారు. మరి అదే బీఆర్ఎస్ మళ్ళీ వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తామని పోతూ ఉంది. బీజేపీ ఏం చేస్తూ ఉంది? బీఆర్ఎస్ పోతూ ఉంటే బీఆర్ఎస్ పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ఏం చేస్తూ ఉంది? బీజేపీ చేయాల్సిన పోరాటం కదా అదంతా కూడా. ఈరోజన్నా సోయికి వచ్చిరేమో. దయచేసి ఖచ్చితంగా బీఆర్ఎస్కు అవకాశం లేకుండా బీజేపీ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పని తొందరగా చేస్తే మీకే మంచిది, రాష్ట్రంలో మీ ఉనికి కూడా బలంగా చాటుకున్న వాళ్ళు అవుతారు.